ఏ హ్యావ్ దిస్ Sai Chana Medical Love ఛానల్ అండ్ సేమ్ టైం చాలామంది అంటే చాలా ఇంటర్వ్యూ చూస్తుంటారు మీరు. ఈ ఇంటర్వ్యూ ఎవరితో అంటే ఒక వేసితో. ఎస్, మీరు విన్నది నిజమే, ఒక వేసితో. అండ్ ఈ ఇంటర్వ్యూ ఎందుకు అని మీరు అనుకోవచ్చు, కానీ చాలామంది వేషలుగా మారడానికి కారణం ఏంటో చాలామందికి తెలియదు. అంటే వాళ్ళని తప్పుగానే చూస్తారు కానీ కారణం తెలియదు అసలు. బట్ వాళ్ళు ఎందుకు మారారు ఏంటో అని మేము లోతుగా అయితే రీసెర్చ్ చేశాము. సేమ్ టైం ఒక ఆవిడైతే ఒప్పుకోయింది అండ్ ఈ ఇంటర్వ్యూకు. అండ్ మన ముందైతే ఆవిడ పేరైతే పల్లవి అనమాట. ఆవిడైతే మన ముందే ఉంది. మరిన్ని వివరాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం ఎందుకు వేసిగా మారిందో. అండి నమస్తే అండి పల్లవి గారు. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, మీరు వేసిగా మారడానికి కారణం ఏంటి? డబ్బు. నా 2 పిల్లలు. ఓకే, ఒక్క మాట అండి, గుండెల మీద చేసుకుని చెప్పండి, మీరు చెప్పేదంతా నిజమే అండి. నిజమో అబద్ధం అనేది పక్కన పెడితే మీకు నేను నిజమో అబద్ధమో చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు తెలుసుకొని ఏం చేస్తారు? ఓకే, అంటే తెలుసుకోవడం కాదండి, మ్యాటర్ ఏంటంటే అండ్ మీరు ఇలా మారారు, మీరు ఇంటర్వ్యూకి వచ్చిందే ఇలా ఎవరికి జరగకూడదని. సేమ్ డే అందుకని మీరు చెప్పేది నిజమే మాకు తెలియాలి కదా, జనాలు నమ్మాలి కదా, అందుకని అడుగుతున్నా మీరు చెప్పేది నిజమా కాదా అని. నేను చెప్పేది నిజం, ఎందుకంటే నేను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు. మరి ఇది నమ్మడం నమ్మకపోవడం అనేది చూసే వాళ్ళ మీద ఉంటుంది. అది నేను అందరినీ మీరు నన్ను నమ్మండి నమ్మండి అని నేను చెప్పలేను కదా. ఓకే ఓకే, అండ్ పల్లవి గారు మొత్తం నిజమే చెప్తానని అయితే ఒప్పుకున్నారనమాట. చెప్పండి, మీరు బేసిక్గా ఎందుకు మారారు? ఎందుకు మారాను అని అడిగే కంటే ఎలా మారాల్సి వచ్చింది అనేది అడగడం బెటర్ అని నేను. చెప్పండి, ఎలా మారాల్సి వస్తుంది? ఎందుకు అంటే యాక్చువల్లీ నాది లవ్ మ్యారేజ్. ఓకే, మేము లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం. యాక్చువల్లీ మాది ఇంటర్ క్యాస్ట్ అన్నాం కంటే వేరే వేరే మతాలు అన్నాం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ముస్లిమ్స్, ఆయన హిందూస్. మేమిద్దరం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు, కానీ మేమిద్దరం లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో వయసు ఎంత అండి? వయసు ఎంత అండి? అప్పుడు నా వయసు ఇంచుమించు ఒక 18 ఉంటాయి. 18 ఏళ్ళు. ఓకే, అప్పుడు లేచిపోయి పెళ్లి చేసేసుకున్నాం ఇద్దరము. పెళ్ళి అయిన తర్వాత ఒక 3 years 4 years చాలా బాగుంది మా లైఫ్. ఎంత బాగుందంటే నాకు 2 పిల్లలు పుట్టారు, 2 అమ్మాయిలే. చాలా బాగా చూసుకున్నాం. నేను ముస్లిం అయినా కూడా ఆయన్ని ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి నేను కన్వర్ట్ అయిపోయా హిందూగా ఆయన కోసం. అంత మంచిగా ఉంటుంది అన్న టైంలో ఆయనకి బ్లడ్ క్యాన్సర్ అనేది వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అది, ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా కనీసం సిమ్టమ్స్ కూడా చూపించలేదు. అనుకోకుండా ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చేసరికి హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి 4th stage అన్నారు. ఇంకా ఎక్కువ కాలం బతకరు, మేబీ మనసు అనుకోవచ్చు మీరు, ఇంకా అంతకుమించి ఎక్కువ కాలం అయితే బతకరు అని అన్నారు. ఇదే విషయం నేను 4 years మా పేరెంట్స్తో మాట్లాడలేదు, తను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తనకి క్యాన్సర్ అని తెలిసిందో నేను మా పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడా, తను వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడారు. అప్పుడు దాకా రాని ప్రేమ అప్పుడు వచ్చింది. సరే పోనీ ఇప్పుడైనా వచ్చింది కదా, అర్థం చేసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు, వస్తున్నారు అని అనుకున్నాము. కానీ ఎప్పుడైతే చనిపోయారో ఆయన, మేబీ అది విషయం తెలిసిన మా హస్బెండ్ చనిపోయిన 3 monthsకే నా ఫ్యామిలీ కావచ్చు, మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వచ్చారు. అంటే చనిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయారు. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎలా ఉంటుంది ఏంటి అని అనేసి కనీసం పట్టించుకోలేదు. కానీ 3 months తర్వాత ఏమైందో తెలియదు, సడన్గా ఒకరోజు వచ్చారు. వచ్చి మా పేరెంట్స్ ఏమన్నారంటే, నువ్వు ఒక్కదాన్ని ఎలా చూసుకుంటావు, నువ్వేమని పోషించేస్తావు, అమ్మాయివి నువ్వు బయటికి వెళ్ళి ఎలా పోషిస్తావు, అది నీ వల్ల కాని పని, నా మాట విని నువ్వు నాతో వచ్చేసి నీ పిల్లల్ని మీ అత్తగారి ఇంటికి పంపించేసి వాళ్ళు పెంచుకుంటారని అన్నారు. నేను కూడా సరే అనేసి మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేశారు. మా పేరెంట్సే ఫోన్ చేసి మా అత్త వాళ్ళకి మాట్లాడితే మా అత్తమ్మ వాళ్ళు కూడా సరే మాకు ఇష్టమే, నాకు నా కొడుకు పిల్లలే కదా మేము చూసుకుంటాము అని అనేసారు. కనీసం నన్ను అడగలేదు. పిల్లలతో పాటు కోడల్ని కూడా పంపియండి అని అడగాలి కదా వాళ్ళు, అడగలేదు. పిల్లల్ని మాత్రమే తీసుకువెళ్ళారు. అయిపోయింది. మా ఆయనకి 2 brothers, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి కూడా మ్యారేజ్ అయిపోయింది. మా ఆయన కంటే చిన్నవారు అబ్బాయి, తమ్ముడికి కూడా మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ తమ్ముడు మంచిగానే చూసుకునేవాడు పిల్లల్ని, కానీ వాళ్ళ వైఫ్ ఎవరు ఊరుకుంటారు? రేపు ఇప్పుడు నేనైనా సరే ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఆమె యాక్సెప్ట్ చేయలేదు. కానీ నా పేరెంట్స్ నాకేమని నమ్మించారంటే, నన్ను ఎప్పుడు వెళ్ళనివ్వలేదు పిల్లల దగ్గరికి చూడడానికి. నువ్వు వెళ్ళకు, చూడకు, నువ్వు వెళ్తే మళ్ళీ పిల్లలు నువ్వు కావాలంటారు, వచ్చేస్తా అంటారు, ఎందుకు నువ్వు వెళ్ళకు అనేసి నన్ను ఆపేసేవారు.
నాకు ఫస్ట్లో తెలియలేదు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అనేసి. 1 ఇయర్ తిరగక ముందే నాకు పెళ్ళి అని అన్నారు. నేను అప్పటికే అడిగా, రెండో పెళ్ళి ఏంటి, ఇది ఎక్కడది, ఇది అయినా నాకు 2 పిల్లలు ఉన్నారు, ప్రస్తుతానికి నాకు పోషించే అంత అర్హత వచ్చేంత వరకు నేను ఆ పిల్లల్ని అక్కడ ఉంచి అంతే, పూర్తిగా వాళ్ళకి ఇచ్చేయలేదు. నేను తెచ్చి నా దగ్గర పెట్టేసుకుంటా, వాళ్ళు నా పిల్లలు, నేను ఇవ్వను అని అనేసి ఆర్గ్యుమెంట్ చేసి అప్పటికే. కానీ బలవంతంగా తీసుకెళ్లారు. బట్ ఏదేమైనప్పటికీ నేను పెంచగలను అనుకుని నాకు బలం వచ్చినప్పుడు నేను తెచ్చుకుందాం, అప్పుడు దాకా వాళ్ళని అక్కడ ఉండని అని నేను అనుకున్నా. కానీ మా వాళ్ళు ఎలా ఆలోచించారంటే పిల్లల్ని వదిలించేసుకొని నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారని నాకు తర్వాత తెలిసింది. అంటే మీకు పెళ్ళయింది, ఆయన చనిపోయాడు, మీ ఆయన చనిపోయాడు, 2 పిల్లలు ఉంటున్నారు, పిల్లల్ని దూరం పెడతాము అని మీ వాళ్ళు అంటే మీకేమన్నా తెలివి లేదా? అంటే పిల్లల్ని అంటే నేను ఫస్ట్ వినండి, ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళ కన్న తల్లి కాలం ఉండాలి, తండ్రి కాలం ఉండాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ తాత వాళ్ళకన్నా మీరు పెడుతున్నారు, మీరు ఇంకా బతికే ఉన్నారు, మీ కాడ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు? మీరు అడిగిన బాగానే ఉంది, కానీ ఎందుకు వచ్చింది అంటే పరిస్థితి, మా హస్బెండ్ చనిపోయిన తర్వాత 3 months వరకు ఎవరు రాలేదు. ఆయన చనిపోతున్నప్పుడు మా దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఆయన హాస్పిటల్ ఖర్చులకి అయిపోయింది. 3 months కూడా నేను పిల్లలకి సరిగ్గా ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితి వచ్చింది నాకు. అంటే మీరు ఆడుకుంటున్నారా, ఉద్యోగానికి పని చేయరా మీరు? చేసాము, చేసినా కూడా 2 ఆడపిల్లలతోని నాకు వచ్చే డబ్బులు సరిపోయి కాదు. అది కాక చేసినా నేను ఎక్కడ చేయగలను, చిన్న పిల్లలు, వాళ్ళని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళగలను? పోనీ ఎవరైనా చూసుకోవడానికి ఉంటే నేను బయటకు వెళ్ళి చేసుకుని రావడానికైనా ఉంటుంది. వాళ్ళని నేను నాతో పాటు తీసుకెళ్ళి చిన్నగా చిన్న కూరగాయల వ్యాపారం కానీ అవి కానీ ఇవి కానీ పిల్లల్ని పెట్టుకొని అవి చేసాము. కానీ నాకు సరిపోలేదు. అది ఏమనిపించిందంటే ఇప్పుడు పిల్లల్ని నేను ఇంత పోషించలేకపోతున్నాను, చిన్న పిల్లలు అయిపోయారు, వాళ్ళని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళాను. కష్టపడాలంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, ఇంట్లోనే ఉండి చెయ్యరు కదా, బయటకు వచ్చాక చేస్తారు. ఈ 8 hours 9 hours ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారని ధైర్యం ఉంటుంది. నాకెవరు లేరు, నేను వాళ్ళని వదిలేసి రాలేను. సో అది చెయ్యలేకే నేను పిల్లల్ని అప్పచెప్పాను. పోనీ వాళ్ళు ఎదిగి వాళ్ళకు ఒక 6-7 సంవత్సరాలు మినిమం ఒక 6 years వస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు, వాళ్ళ జాగ్రత్త వాళ్ళు చూసుకోగలరు. అప్పుడు నేను తెచ్చుకుని నా దగ్గర పెట్టుకున్నా, నేను కష్టపడడానికి కూడా వీలుంటుంది, వాళ్ళు నా దగ్గర ఉన్నారన్న ఫీలింగ్ కూడా వస్తుంది అని నేను అలా ఆలోచించను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఎలా ఆలోచించారంటే విడదీసేసి పెళ్ళిళ్ళు చేసేద్దాం అని అనుకున్నారు. నేను ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 6 months నన్ను తిట్టారు, కొట్టారు, ఫ్యామిలీలో చిత్రవాదం చేశారు దారుణంగా. ఎట్ ద సేమ్ టైం చంపేయడానికి కూడా చంపేయడానికి కూడా వెనకాడలేదు. వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంట్లో నుంచి నేను పారిపోయి వచ్చేసా. ఫ్యామిలీ నుంచి అంటే నా ఫ్యామిలీ నుంచి నేనే తప్పించుకొని మొహం దాచుకొని పారిపోయి చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది నాకు. అది కూడా ఎప్పుడంటే కరెక్ట్గా రంజాన్ టైంలో ఇంటి నిండా చుట్టాలు ఉన్నప్పుడు వాళ్ళల్లో ముసుకేసుకొని బయటికి వెళ్తున్నా అని చెప్పుకొని వచ్చేసాను బయటికి. అదే నేను బయటకు వచ్చాడు, మళ్ళీ తిరిగి వెళ్ళలేదు మా ఇంటికి. అయితే ఇంట్లో నుంచి నేను పారిపోయి వచ్చేసిన తర్వాత నా పిల్లల్ని చూడాలనిపించి నేను వెళ్ళిన తర్వాత ఏమని తెలిసిందంటే మా హస్బెండ్ చనిపోయిన కొన్నాళ్ళకే మా అత్తయ్య మావయ్య కూడా చనిపోయారు బెంగ పెట్టుకుని. వాళ్ళకి మా ఆయన అంటే చాలా ఇష్టం. మేము మతపరంగా వేరే అయ్యి ఉండొచ్చు కానీ మా అత్తయ్య వాళ్ళందరికీ ఇష్టం. కానీ చుట్టాలు వాళ్ళు వీళ్ళ కోసం ఆగిపోయారు మా దగ్గరికి రాకన్నా. ఎప్పుడైతే మా ఆయన చనిపోయారో వాళ్ళు బెంగ పెట్టుకుని మంచాన్ని కూడా చనిపోయారంట. నాకు ఆ విషయం కూడా తెలియనివ్వలేదు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు కూడా మా ఇంటికి కౌరు పెట్టారంట, నన్ను రమ్మన్నారంట, చూడమన్నారంట, కానీ చెప్పలేదు మా వాళ్ళు ఎవరు కూడా. అయిపోయింది అది. ఆ తర్వాత ఏమైంది అంటే నా పిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పటికీ పిల్లల్ని చూసి నిజంగా నేను ఎంత పెద్ద తప్పు చేశాను నాకు అప్పుడు అర్థమైంది. మీరు అడిగారు నన్ను, అది నాకు నిజంగా అప్పుడు నేను ఫీల్ అయ్యా. పంపించకుండా ఉండాల్సింది, కష్టమో నష్టమో వచ్చిన 10 రూపాయలు వాళ్ళకే పెట్టి నేను తినకన్నా పడుకున్నా బాగుండేది, వాళ్ళని అనవసరంగా ఇచ్చాను అన్న ఫీల్ కూడా నాకు వచ్చింది. వెళ్ళేసరికి పిల్లలకి 2కి ఒంటి మీద బట్టలు లేవు, కొట్టినట్టు మచ్చలు ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లలకి కర్రతో కొట్టారో బెల్ట్తో కొట్టారో తెలియదు, ఒంటి నిండా వాతలు తేలిపోయి ఉన్నాయి. కనీసం తిండి పెడుతున్నారో లేదో తెలీదు. మా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేవారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసేసరికి నాకు ఏడుపు వచ్చింది. నా ఎదురుగానే నా మరిది భార్య అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు వైఫ్ అక్కడ కూర్చొని వాళ్ళ పిల్లలకి భోజనం పెడుతుంటే వీళ్ళు వెళ్ళి నాకు కూడా పెట్టాను అనేసి అంటే వీళ్ళు తినగా మిగిలింది పెడతాను, ఆగండి, కంగారు ఎందుకు మీకు అని. అప్పుడు
ఆ ఫీల్ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు కూడా. అది చూసిన తర్వాత నేను వెళ్ళి నా పిల్లల్ని నేను తెచ్చేసుకున్నాను. ఇమ్మని అడగగానే అట్లీస్ట్ కనీసం కూర్చొని వెళ్ళి వదినా అన్న మాట కూడా అక్కడ ఎవరి నోటి నుంచి రాలేదు. వచ్చావా, చాలా తొందరగా వచ్చావు, ఇప్పటికైనా వచ్చినందుకు చాలా మంచి పని చేసావు, తీసుకెళ్ళిపో, ఎప్పుడు వచ్చి తీసుకెళ్తావా అని మేమే ఎదురు చూస్తున్నాము, నువ్వు రాకపోతే ఇంకొన్నాళ్ళు పోతే మేమే ఎక్కడొక్కడ వదిలేద్దాం అనుకుంటున్నాము నేను అనేసి అన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఇక్కడితో నేను ఎంత పెయిన్ ఫీల్ అయ్యి ఉంటాను. వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకుని వచ్చేసాను పారిపోయి చాలా దూరంగా. మా అత్త ఫ్యామిలీకి కానీ నా అమ్మ ఫ్యామిలీకి కానీ అందరికీ దూరంగా పిల్లల్ని తీసుకొని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చిన్న చిన్నగా పని చేసుకునేదాన్ని. మీకు ఎలా చెప్పాలంటే నేను చదివింది 10th మాత్రమే. నా చదువుకి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు, నాకు వచ్చే చిన్న చిన్న ఉద్యోగాలు. స్టార్టింగ్లో నేను మోర్లో పని చేసేదాన్ని, 10,000 వచ్చాయి. రూమ్ రెంట్కి వాటికి వీటికి పోగా నాకు తిప్పి పడితే 1,000 రూపాయలు కూడా మిగిలే కాదు. 2 పిల్లల్ని, వాళ్ళ స్కూల్ ఫీజులు అవి ఇవి. కానీ సరిపోకపోయినా సరే ఆ డబ్బులతోనే అడ్జస్ట్ చేసుకొని ఇవైనా ఉంటున్నాయి చేతిలో. ఇవి కూడా లేకపోతే పరిస్థితి ఏంటి తెలుసు. ఇప్పుడు మీరు ఎంతో కొంత సంపాదిస్తారు, మీకు వచ్చే డబ్బులు ఇవి సరిపోవట్లేదు ఇంకా కావాలని లోపల కోరుకుంటుంది. కానీ ఇది మానేస్తే ఇంకోటి దొరకకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? సేమ్ పొజిషన్ నాది కూడా. వచ్చే డబ్బులు సరిపోవట్లేదు కానీ ఇది మానేస్తే పని ఎక్కడ దొరకకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ ఆలోచనతో సరిపోయినా సరిపోకపోయినా 2 సంవత్సరాలు అలాగే కష్టపడి అదే పని చేసేదాన్ని. తర్వాత మెల్లిమెల్లిగా నాతో పాటు పనిచేసే ఆమె ఒకరోజు తనని ఒప్పడగడానికి వెళ్ళాను. అంటే మీరు పనిచేసే వ్యక్తి మీ ఫ్రెండ్? నేను పనిచేసే దాంట్లోనే నాతో పాటు పనిచేసే ఆమె నా ఫ్రెండ్. అయితే నాకు అర్జెంటుగా పెద్ద పిల్లకి హెల్త్ ఖరాబ్ అయింది అనుకోకుండా. నా దగ్గర సేవింగ్స్ రూపాయి కూడా లేదు. తిప్పి కొడితే తనకి జ్వరం వస్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ వేయించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అంత పొజిషన్లో ఉంటే తన దగ్గరికి వెళ్ళా. అర్జెంటుగా నాకు మనీ కావాలి, శాలరీ వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసి ఇస్తా, ఏమనుకోకు అప్పు ఇవ్వను అనేసి అంటే తను ఫస్ట్ అప్పు ఇచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత పిల్లని పరామర్శించడానికి వచ్చింది, చూసినప్పుడు మాట్లాడుతూ ఎన్నాళ్ళని ఇలా కష్టపడతావు, 2 years నుంచి నేను చూస్తున్నా, ఇంక ఇదేనా ఎంత కష్టపడినా నీకు వచ్చే 10,000 11,000 సరిపోతాయి అనుకుంటున్నావా నువ్వు పిల్లల్ని పెంచడానికి? ఇది కాదు, నీకు ఇంకో వేరే పని ఉంది, డబ్బులు వస్తాయి కష్టపడకుండా, పిల్లలు బాగుంటారు, కానీ నువ్వు దాన్ని కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పింది. సీరియస్గా చెప్తున్నా, నాకు ఒక టచ్ ఎలా వాడాలో కూడా నాకు తెలీదు. అలాంటి టైంలోని తన ఫోనే నాకు ఇచ్చింది, నా ఫోనే ఇస్తాను యూజ్ చేసుకోని అనేసి. తను చెప్పింది ఏంటంటే న్యూ కాల్స్ అని ఉంటాయి, ఒకటి మాట్లాడు సరిపోతుంది, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కష్టపడక్కలేదు, ఏం చేయక్కలేదు, నీ మొహం కూడా కనిపించదు ఎవరికి, మొఖానికి స్కార్ఫ్ కట్టుకో, కాల్స్ మాట్లాడు చాలు, నీకు డబ్బులు అంటే డబ్బులు వచ్చి పడతాయి, నువ్వు పని కూడా చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే 24 గంటలు ఇంట్లోనే నీ పిల్లల దగ్గర నుండి చూసుకోవచ్చు అని అన్నది. నేనేం ఆలోచించంటే డబ్బు వస్తుంది, రెండోది నా పిల్లలు నా పక్కనే ఉంటారు, వీళ్ళ అవసరమైన ఖర్చులు నేను తీర్చగలను అని ఆలోచించుకొని అందులో దిగాను. సీరియస్లీ ఇందులో నా ఎవరు బలవంతం లేదు, ఏమీ లేదు. ఓకే, అంటే కాల్లో ఓకే డబ్బు కోసం దిగారు అంటే మీరు డబ్బు కోసమే కాల్స్ మాట్లాడారు, కరెక్టే అనుకున్నారు మీరు? అప్పుడు ఉన్న పొజిషన్లో నేను ఆలోచించింది కరెక్టా కాదు ఇవన్నీ నాకు అనవసరం, నేనున్న ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేసుకుని బయటకు రావాలంతే. నాకున్నది 2 ఆడపిల్లలు, ఇద్దరిని బయటకు తీసుకురావాలి, వాళ్ళు మంచిగా చదివించాలి. ఈ రోజుల్లో చదివించడానికి ఎంత ఖర్చు అవుతుంది? చదివించాలంటే తప్పుడు దారిలో వెళ్ళాలి కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పు చేయని వాళ్ళు లేరే, అందరూ చేస్తున్నారు. కాకపోతే అందరూ తెలియకుండానే చేస్తున్నారు, నేను ఎవరికి కనిపించకుండానే చేశాను. ఎవరు లైక్ ఇప్పుడు మీకు ఓపెన్గా మాట్లాడుకుందాం, సినిమా యాక్టర్స్ ఉంటారు, సినిమా యాక్టర్స్ మేము చూపిస్తున్నాం, వాళ్ళు చూపిస్తున్నారు, మేము చూపించేది మహా అయితే కాల్లో మాట్లాడు, మేము చేసేది యాక్టింగే, మేము ఇష్టంతో ఏం చెయ్యం కదా, డబ్బు కోసం. వాళ్ళు చేసేది అదే డబ్బు కోసం, మేము చేసేది అదే డబ్బు కోసం. ఇక్కడ వాళ్ళకి మాకు పెద్ద తేడా లేదు, కాకపోతే వాళ్ళు స్క్రీన్ ముందు తిప్పుతారు, మేము ఫోన్ ముందు తిప్పుతాం అంతే. అండ్ మళ్ళీ చేశారు డబ్బు కోసం, మళ్ళీ ఎందుకు ఇలాంటి వేరే పనులు చేయడం ఎందుకు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది అవెందుకు, ఇంతటితోనే ఆపేయచ్చుగా? ఇంతటితోనే ఆపేద్దామని నేను అనుకున్నా. ఆల్మోస్ట్ ఒక 6 months 1 year
ఒక 1 ఇయర్ వరకు ఇలా గడిచిపోయింది. నిజం చెప్పాలంటే నాకు కష్టపడినప్పుడు కూడా నాకు అంత డబ్బు కనిపించలేదు, కానీ అడ్డదారులు దక్కడం ఎప్పుడైతే మొదలెట్టానో డబ్బు చాలా బాగా కనిపించింది. నేనేమన్నా అనుకున్నానంటే కరెక్ట్గా ఇలాగే చేసుకుంటూ పోతే చాలు, నా ముఖం ఎవరికి కనిపించదు కాబట్టి డబ్బు సంపాదించుకోవచ్చు, పిల్లల్ని మంచిగా చదివించుకోవచ్చు, వాళ్ళకు లైఫ్ ఇవ్వచ్చు, తర్వాత ఏదైతే అది అవుతుంది జరుగుతుంది, తర్వాత చూసుకుందాం అదంతా కూడా, అది సెకండరీ. ఫస్ట్ నా పిల్లలు వాళ్ళ కెరియర్ నాకు అదొక్కటే ఇంపార్టెంట్. వాళ్ళని చూడాలన్నా వాళ్ళ కెరియర్ని చూడాలన్నా డబ్బు ఒకటే కాబట్టి ఇదే చాలు నాకు అని అనుకుని నేను అనుకున్నా. కానీ ఒకానొక టైంలో చెప్పలేము, ఇక్కడ ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది కాబట్టి ఒకటి తగిలాడు. లైక్ ఒకరోజు కాల్ మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా నా స్కార్ఫ్ అనేది ఊడింది. వాడేం చేశాడు, నేను కట్టుకునే లోపే వాడు స్క్రీన్ షాట్లు తీసుకున్నాడు మొత్తం కూడా. స్క్రీన్ షాట్లు తీసుకున్న తర్వాత నాకే నా ఫొటోస్ రివర్స్లో పంపించి బ్లాక్మెయిల్ చేశాడు. బ్లాక్మెయిలింగ్ అనమాట. కాల్స్ అనేది నా ఇష్టంతోనే నేను దిగా, కానీ ఇదైతే నేను ఇష్టంతో దిగలేదు. బ్లాక్మెయిల్ చేసి ఎలా అంటే ఎన్నాలని, అంటే నాకు చాలాసార్లు కాల్ చేసిన పర్సనే తను. ఎన్నాలని నిన్ను ఇలా నేను ఫోన్లోనే చూడను, డైరెక్ట్గా రావా, కాల్లో వచ్చే డబ్బుల కంటే నేను డైరెక్ట్గా వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను, నీకు కూడా డబ్బులు వచ్చినట్టు ఉంటాయి, నాకు నిన్ను డైరెక్ట్గా చూసినట్టు ఉంటుంది అని అనేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. నేను అప్పటికే రాను, నేను డబ్బు కోసం చేస్తున్నాను కరెక్టే, కానీ మరీ అంత తప్పుడు పనులు నేను చేయలేను, నేను రాను, నాకు డబ్బు కావాలి అంతే తప్ప నేను అదే కావాలనుకుని అయితే నేను రాలేను, నేను రాను అంటే అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడు. నువ్వు వచ్చావో మంచిది, లేకపోతే నేను అన్నిటిలోనే నీ ఫొటోస్ పోస్ట్ చేసేస్తాను, అన్నిటిలోనే నీ గురించి పెట్టేస్తాను, తీసుకెళ్ళి .comsలో నీది ఎంటర్ చేస్తాను, ఏం చేస్తావు, ఏమవుతావు, నీ ఫొటోస్తో సహా నా దగ్గర ఉన్నాయి, నీ కాల్ నెంబర్తో సహా పెట్టేస్తాను, నేను నీతో ఇంతకుముందు నేను కాల్స్ మాట్లాడినప్పుడు ప్రతిదీ నేను స్క్రీన్ వీడియో తీసుకున్నాను, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను, వచ్చావా బాగుంటుంది, లేకుంటే అది వేరే, తర్వాత నువ్వు ఫేస్ చేయలేవు, అది ఇది అనేసి చాలా దారుణంగా బ్లాక్మెయిల్ చేశాడు. అలా బ్లాక్మెయిల్ చేసినప్పటికీ నేను ఇందులో ఎవరి ద్వారా అయితే దిగానో ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఇలా ఇలా జరిగింది, తను ఇలా మాట్లాడుతున్నాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే తను ఏమన్నదంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నీకు వాడి నుంచి తప్పించుకోవాలి అంటే వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు, ఊరికి నేను కాదు కదా డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా, వెళ్ళి చూడు, అక్కడ ఏమైనా సీరియస్ అయితే కనుక మనం ఎలా ఆలోచించాలో అలా వెళ్దాము, వేరే రకంగా వెళ్దాము నేను అనేసి ధైర్యం చెప్పి పంపించింది. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సీరియస్గా నేను అనుకున్నంత డేంజర్ అయితే నాకు అక్కడ ఏం అనిపించలేదు, నాకైతే అక్కడ అంత డేంజర్ ఏం అనిపించలేదు. తను ఏ ఒపీనియన్తో పిలిచాడో అదే ఒపీనియన్తో అక్కడ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత డబ్బులు కూడా అనుకున్నదానికి నెక్స్ట్ టైం అమౌంట్ ఇచ్చాడు. ఆ తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే ఫోన్ మాట్లాడితే మహా అయితే 500 1000 వస్తాయి, ఇదైతే ఒక 5000 కనిపిస్తున్నాయి, ఇదే బాగుంది కదా అని అనేసి నా ఆలోచనతో నా ఇష్టంతో నేనే దిగాను ఇందులోకి. ఎవరు బలవంతం పెట్టింది ఏం లేదు, ఏమీ లేదు, ఇదైతే నా ఇష్టంతో నేనే దిగాను. అందరూ వాళ్ళ బలవంతం పెట్టారు, వీళ్ళ వల్ల మేము ఇందులోకి వచ్చాము, దీనివల్ల మేము వచ్చామంటారు, అదైతే నిజం కాదు. నేనైతే నా ఇష్టంతో నేనే దిగాను. అండ్ డబ్బు కోసం దిగారు, కాల్స్ ఓకే. మళ్ళీ ఇలాంటిది ఏంటండి, వేరే వాళ్ళ పక్కన పడుకోవడం ఏంటి, కొద్దిగా సిగ్గుందా మీకు అసలు? ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు లేదు. అందుకే అడుగుతా, అంటే నేను సిగ్గుందా అని మిమ్మల్ని అనట్లేదు, ఇవన్నీ బయట పెడితే రేపు పొద్దున్న మీ పిల్లలు సిగ్గుపడతారు కదా, దాని గురించి అడుగుతున్నాను నేను. మీకు లేదు, ఆల్రెడీ చెప్పి పెంచుతున్నాను, ఓకే, వాళ్ళకి ఆల్రెడీ చెప్పే పెంచుతున్నాను. నేను చేసిన తప్పైనా సరే వాళ్ళకి ఆల్రెడీ చెప్పే పెంచుతున్నాను. నేను చేసేది కరెక్ట్ కాదు, కానీ నేను చేసే పని కూడా కరెక్ట్ కాదు. ఎలా అయినా సరే మిమ్మల్ని పెంచాలి, మిమ్మల్ని ఎలాగైనా సరే మంచి భవిష్యత్తులో చూడాలి. రేపొద్దున ఎవరో వచ్చి మీ అమ్మ ఇది అని చెప్తే వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, నేను ఫీల్ అవ్వకూడదు. నేను నా పిల్లలకి చెప్పే పెంచుతున్నాను, నేను చేసేది తప్పు అయితే కాదు. అండ్ నా కర్మ ఇంటర్వ్యూ చేయడము అండ్ సేమ్ టైం చూసే ఆడియన్స్ కూడా మీరు ఇవిడ చెప్పేది రైటా రాంగా ఏమనుకోవద్దండి. మీరైతే కామెంట్ సెక్షన్లో పక్కా కామెంట్ అయితే తెలపండి. అండ్ ఏదో బలవంతంగా ఎవరిని దింపారేమో అని నేనైతే ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట, చేయాలని చాలా ఇంట్రెస్టింగ్తో. కానీ ఈవిడ వాళ్ళ పిల్లలు కూడా చెప్పి పెంచుతున్నా, నేను ఇలా పనులు చేస్తున్నా అంటే నా మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది, నాకు నేనేం మాట్లాడలేకపోతున్నా. అండ్ ఇంత చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఎప్పుడు ఏం చేయలేదా మిమ్మల్ని, అంటే అరెస్ట్ చేయడం అలాంటిది ఏం చేయలేదా? పోలీసుల కంటే ఎప్పుడు దొరకలేదు మేము, ఎందుకంటే వస్తే వాళ్ళు మా ఇంటికి వస్తారు, లేకపోతే మేము బయటకు వెళ్తాం. రెండో వచ్చేసి మేము మేజర్స్, ఎవరైనా ఏమైనా అడిగితే లవర్స్ అని చెప్తాం, ఒక్కళ్ళు కూడా అడగరు. రెండో వచ్చేసి ఇంకా ఏమైనా సీరియస్ అయితే పోలీసులకి ఈ రోజుల్లో ప్రతిదీ కమిషన్, వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే వదిలేస్తారు, దాంతో మాకు ప్రాబ్లం కూడా లేదు. పోలీసులు అనేది కూడా. అండ్ సమాజం పట్ల అలాంటి భయాలు ఏం లేవా?
యాక్చువల్లీ సమాజం సమాజం అంటున్నారే, ఇదే సమాజం మా హస్బెండ్ చనిపోయినప్పుడు నేను 2 పిల్లల్ని పెట్టుకుని బాధపడినప్పుడు సమాజం ఏమైనా నాకు హెల్ప్ చేసిందా? సమాజం గురించి పక్కన పెట్టండి, అట్లీస్ట్ నా ఫ్యామిలీ ఏమైనా నాకు హెల్ప్ చేసిందా? ఇంకెందుకండి సమాజం, ఫ్యామిలీ, పేరు, నాకు ఇవన్నిటితో సంబంధం లేదు, డబ్బే ముఖ్యం. ఓకే, అంటే ఎవరికి మన సమాధానం చెప్పినా చెప్పకపోయినా మనకు మన సమాధానం చెప్పుకోవాలి. నాకు నేను చెప్పుకుంటున్నా ఆల్రెడీ. కరెక్టే అనిపిస్తుందా మీకు? కరెక్టే. ఓకే, పిల్లలు కూడా చెప్తున్నారు అన్నారు. రేపు పొద్దున ఇప్పుడు ఎంత అంటే మీకు అబ్బాయా అమ్మాయా? 2 ఆడపిల్లలు. ఆడపిల్లలు కూడా అట్లా తయారైతే అయితే మీలాగే ఇప్పుడు మీరు వాళ్ళకి చెప్పి పెంచుతున్నారు, మీరు తప్పు అనుకోవద్దండి, చెప్పి పెంచుతున్నారు. మమ్మీ చేసినప్పుడు కరెక్ట్, మేము చేస్తే రాంగ్ ఎలా అవుతుంది, మేము కూడా అదే చేస్తామని వాళ్ళు కూడా ఇలానే చేస్తే మీరు 5,000 చేస్తారు, వాళ్ళు 50,000 చేస్తారు. అప్పుడు దానికి ఏ సంబంధం చెప్తారు? మీ పెంపకమే కదా అది. నా పెంపకమే, వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు దిగితే నేనేం చేయలేను. ఓకే, చుట్టూ వాళ్ళని చూసి నన్ను చూసి నేను దిగుతా అని అంటే మాత్రం కొడతా. వాళ్ళని ఎలా దారిలో పెట్టాలో అలా పెడతా దారిలోని. అమ్మగా అది నాకు తెలుసు. అమ్మ అనేది మంచో చెడో తను చేసేది పక్కన పెడితే తన పిల్లలు మంచిగా ఉండాలని అనుకుంటుంది. నేను చేసేది తప్పైనా సరే, వాళ్ళు చేసేది తప్పు అయితే మాత్రం నేను ఒప్పుకోను, చెయ్యనివ్వను కూడా. ఓకే, అండ్ ఇంకొక విషయానికి వస్తుంది, అదే ఇలా సెక్స్ వర్కర్స్కి చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు అంటారు. మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు? నేనైతే ఎలాంటి ఇబ్బందులు అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మాకు ఓపిక ఉండదు ఏ పని చేసుకోవడానికైనా కానీ దేనికైనా కానీ. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. లైక్ మన దగ్గరికి వచ్చి మనము ఎంత హెల్తీగా ఉన్న అవతల వాళ్ళు ఉంటారని లేదు కదా. సో దానివల్ల చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అన్నీ వస్తాయి. మాకు వచ్చే డబ్బులు వస్తున్నాయి అని అంటారు, కానీ వచ్చిన దాంట్లో సగం మాకు ఆ హెల్త్ ఇష్యూస్ చూసుకోవడానికే సరిపోతుంది. రోజుకి ఎంతమంది వచ్చేవాళ్ళు? రోజు అంటూ నేను రోజు ఏం వెళ్ళను, నాకు కుదిరినప్పుడు. ఎందుకంటే నాకు 2 చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళిద్దరూ కొంచెం బాగున్నప్పుడు నాకు కుదిరినప్పుడు మాత్రమే నేను చూసుకుంటాను అంతే. ఓకే, అంటే ఎంతమంది, అంటే మీరు వెళ్ళినప్పుడు పర్ డే ఎంతమంది వచ్చేవాళ్ళు? పర్ డేకి వచ్చి మ్యాక్స్ ఒక 3-4 అంతే. 3-4 అండ్ అంటే సిగరెట్లతో కలుస్తారు అంతా? నేనైతే ఎప్పుడు అది ఫేస్ చేయలేదు. విన్నాను చాలా మంది దగ్గర, కానీ నేనైతే ఎప్పుడు అది ఫేస్ చేయలేదు. నన్ను ఎప్పుడు అలా చేయడం కానీ ఏం చూడలేదు. అంటే మీ ఇంటికి వస్తారా లేదంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారా? నేను ఇంటికి ఎప్పుడు రానివ్వను, ఎందుకంటే ఇంటికి వస్తే ఎవరు ఎలాంటి మాటలు అంటారో నాకు తెలుసు కాబట్టి నేను ఇంటికి ఎప్పుడు రానివ్వను. అలా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, బయట ఎక్కడ రూమ్ తీసుకోవడం, రూమ్కి వెళ్ళి రావడం అంతే. నేను వెళ్ళినట్టు వాళ్ళకి నాకు తప్పి 3వ మనిషికి కూడా తెలియని కన్నా చూసుకుంటాం. ఓకే, మీరు చేసేది అతి నీచమైన పని, ప్రాయంగా చెప్పాలంటే ఈ నీచమైన పని ఆఫ్ చేస్తారా లేదంటే టు బి కంటిన్యూ చేస్తున్నారా? నేను కంటిన్యూ చేస్తున్నా, ఇప్పటికి కూడా ఆపుతానని నేను అనలేదు. ప్రేక్షకుల ముందు అడుగుతున్నా, ఇవన్నీ వద్దు, ఇదంతా వద్దు, ఇంత ముందుకు జరిగిందంతా వదిలేద్దాం. ఇప్పటికైనా మీరు మారుతారా లేదంటే ఇదే పని చేస్తారా? అంటే వ్యభిచారం అంటే మీకు అంత ఇంట్రెస్టా? ఇంట్రెస్టే. ఓకే, ఎందుకంటే కష్టపడకుండా డబ్బు వచ్చేది అందులోనే, కాబట్టి నేను చేస్తాను, మానను. అండ్ మీరు కొంచెం మీకు ఏమైనా బ్రెయిన్ క్రాక్ ఉందా లేదంటే అంతా ఓకేనా? అంతా ఓకే, నేను అంతా ఆలోచించుకునే చెప్తున్నాను. ఓకే, ఇలా చేయడం తప్పు కదండి. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నాకు సీరియస్లీ నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది ఇక్కడ కూర్చోవడానికి. చెప్పండి. ఏం మాట్లాడుతున్నానో మీరు అంటున్నారు, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు కాబట్టి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే సీరియస్లీ పల్లవి గారు మీరు చేసేది చాలా తప్పండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల తన భర్తకు చూపించాల్సిన ఒళ్ళు ఊరందరికి చూపించకూడదు, అది చాలా పెద్ద తప్పు. ఏదో కష్టకాలంలో ఉన్నప్పుడు చేసావు, ఓకే ఇప్పుడన్నా వదిలేద్దాం అనుకోవాలి, కానీ ఇంకా అంత డబ్బు కావాలండి మీకు? నాకు ఇంకా కష్టాలు తీరలేదు, తీరిన రోజు నేనే మానేస్తా, కష్టాలు తీరాలి కదా ఫస్ట్. ఓకే, అండ్ చూసాక ఫ్రెండ్స్, పల్లవి చాలా అన్మెచ్యూరిటీగా మాట్లాడుతుందని నాకైతే అర్థమైంది. అండ్ మీ ఒపీనియన్ ఏంటో మీరు చెప్పండి, ఆవిడ మాట్లాడేది రైటా రాంగ్ అనేది. అండ్ సేమ్ టైం ఇంకొక మాట అండి, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు ప్రస్తుతానికి? వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ డాడీ ఉన్నప్పుడు ఎలా అయితే చూసుకుంటారో, ఏది అడిగినా సరే కాదనుకున్నా నేను కూడా అలాగే చూసుకుంటాను. ఓకే, అండ్ పెళ్ళి ఇంకొక మ్యారేజ్ చేసుకోవచ్చుగా? చేసుకోను. ఎందుకు చేసుకోను? ఇష్టం లేదు. మరి ఎవరైనా ఇలా మిమ్మల్ని బుక్ చేసుకొని రూమ్లో తీసుకెళ్ళి ఒక 10 మంది ఉండి కొట్టి చంపేస్తే మీ పరిస్థితి ఏంటి? అది అలా జరిగిన రోజు అప్పుడు చూసుకుందాం, నేను అవన్నీ ఆలోచించాలి అనుకోవట్లేదు. ఓకే, అప్పుడు పిల్లలు అనాథలు అవుతారుగా? ఒకవేళ నిజంగా వాళ్ళు తలరాతలు రాసి పెట్టుంటే అవుతారు. అండ్ ఏం చెప్తారు మీరు, మీ గురించి ఏం చెప్తారు మీరు?
నా గురించి అయితే నేను ఏం చెప్పాలని అనుకోవట్లేదు. నాకు అవసరమైనప్పుడు నన్ను చూసుకోవడం కానీ నా పిల్లల్ని చూసుకోవడం కానీ నాకు ఎవరు లేరు. ఇప్పుడు నేను చేసే తప్పు రైట్ అని ఏలెత్తి చూపించడానికి వస్తే మాత్రం నేను కష్టాలలో ఉన్నా, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, నేను నా పని నేను చేసుకుంటున్నా, తప్పు పని చేస్తున్నా, వేలెత్తి చూపితే నేను ఒప్పుకోనని అయితే పల్లవి అంటుంది. కానీ పల్లవి గారికి తెలియని విషయం ఏంటంటే 2 ఆడపిల్లలు ఉన్నారు. సరే కష్టకాలంలో చేసిన ఓకే, కానీ ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తుంది కదా. అంటే బట్ మా ఒపీనియన్ ప్రకారం అయితే చాలా బ్యాడ్ చేస్తుంది ఈవిడ. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు పెద్దగుతుంటారు కాబట్టి చిన్న దాంట్లో ఆడపిల్లలు వాళ్ళని చూసుకోవాలి. నా ఒపీనియన్ ఏంటంటే అది. అండ్ సేమ్ టైం మీ ఒపీనియన్ ఏంటి? 2 ఆడపిల్లలను పెట్టుకుని ఇట్లా వ్యభిచారం చేయడం రైటా రాంగా? అండ్ సేమ్ టైం ఇలానే చేస్తే అంటే కష్టం వచ్చిందని ఇలాంటి వర్క్ చేసే సెక్స్ వర్క్ చేస్తే ఏంటి మన చాలామంది భవిష్యత్తు ఏమైద్ది? లాస్ట్ క్వశ్చన్ అండి, ఇప్పటికైనా అంటే మా నుంచి సజెషన్, మేము జాబ్ కల్పిస్తాం, జాబ్ చేసుకుంటారా? జాబ్ చేస్తే ఎంత వస్తుంది? ఒక 20. నాకు సరిపోదు కాదు. ఓకే, మీకు ఎక్కువ డబ్బులు కావాలి, నేనేం చేయలేను దీనికి, నేనేం మాట్లాడలేను. అండ్ సో సేమ్ టైం ఫ్రెండ్స్, సీరియస్లీ ప్రతి ఒక్కరు చాలామంది ఫేక్ స్క్రిప్టెడ్ అనుకోవచ్చు, కానీ మీరు ఏమైనా అనుకోండి, సీరియస్లీ చాలా జెన్యున్ కంటెంట్ అండ్ ఆఫీస్ వాళ్ళు చెప్తే చేస్తున్నా. అండ్ నాకైతే చాలా ఇరిటేటింగ్ ఉంది ఈ ఇంటర్వ్యూ చేసినందుకు నాకు. అండ్ సేమ్ టైం మీ ఒపీనియన్ ఏంటి ఇంటర్వ్యూ మీద, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అండ్ సేమ్ టైం ఇలాంటివి జరగకూడదు అంటే తప్పు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? అంటే ఈ పల్లవి స్టోరీ విన్నాక ఏంటి ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు అర్థమైంటుంది. ఇలాంటి జరగకూడదు అంటే ఏం చేయాలో కామెంట్ సెక్షన్లో అది కూడా కామెంట్ తెలపండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా వీడియో చూస్తున్నందుకు. అండ్ ఇలాంటివి ఎక్కడ జరగకూడదు అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. పక్కా అయితే లైక్ చేసినా చేయకపోయినా షేర్ అయితే చేయండి అబ్బా. సేమ్ టైం ఇలాంటి కంటెంట్, జెన్యున్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.